సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ప్రెజెంటెడ్ బై షీలా సైదులు. ఓకే గైస్, నేను ఇప్పటికైతే ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేసి డిలీట్ చేస్తాను, ఎందుకంటే నాకు అది నచ్చలేదు. ఇంకా మనమైతే నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాం. మనమైతే మైన్క్రాఫ్ట్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ మైన్క్రాఫ్ట్ డిలీట్ చేస్తారు. మళ్ళీ మన ఓల్డ్ అయితే పోయింది, చూసారు కదా ఎక్కడైతే ఏ ఓల్డ్లో మళ్ళీ కొత్తగా ఫస్ట్ స్టార్ట్ చేయాలి. నేనైతే అనవసరంగా యూట్యూబ్లో ఒక వీడియో చేసి వైబ్రెంట్ రిజల్ట్స్ అప్లోడ్ అయితే మళ్ళీ రీసెట్ చేశాను అనమాట. దాంట్లో మొత్తం గబ్బు అయితే అయిపోయింది మన వైబ్రెంట్ రిజల్ట్స్. ప్రజెంట్ ల్యాక్ వస్తుంది, కొన్ని రోజులు చూద్దాం. ఇంక ఈ ఎపిసోడ్ ఒక్కటి చూద్దాం, నచ్చకపోతే మళ్ళీ ఇంకా తెలిసిందేగా వైబ్రెంట్ రిజల్ట్స్ అయితే ఆఫ్ చేసి మామూలు షేడప్స్ అయితే ఆడాలి. ఓకే గైస్, ఇప్పుడైతే మన దగ్గర ఏ ఓల్డ్స్ అయితే లేదు. ఓల్డ్ పేరు అయితే నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను. ఆ ఓల్డ్ పేరు వచ్చేసి క్యాప్ లాక్స్ ఆఫ్ క్యాప్ లాక్ ఒకసారి ఆను, ఇంకా ఆపే క్యాప్ లాక్స్. షీలా సైదులు క్యాప్ లాక్స్ ప్లేస్ వ్యాసం పడింది ఏంది, PLACE మళ్ళీ తప్పు కొట్టా గైస్. PLAYS ప్లేస్, షీలా సైదులు ప్లేస్ అనమాట. మనకి అది లెట్స్ గో అని ఉండాలి కదా బ్రో, ఎందుకు మార్చవచ్చు. లెట్స్ గో అన్న పేరు మనకైతే కలిసి రాలేదబ్బా. అసలుకి ఆ ఓల్డ్ పేరు పెట్టిన రెండు ఓల్స్ అయితే రెండు ఓల్స్ కాదు, రెండు సిరీసెస్ అయితే ఆగిపోయింది. ఇంకా ఏమాత్రం చేయకుండా క్రియేట్. ఓకే గైస్, మనకైతే మన ఓల్డ్ వచ్చేలోపు నేనైతే మీకు మైన్క్రాఫ్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. మైన్క్రాఫ్ట్ అనేది మొత్తం ఒక బ్లాక్స్ గేమ్, మొత్తం క్యూబ్సే ఉంటాయి. నేను లాస్ట్ మనకు సిరీస్ రీసెంట్గా చేసాం కదా, దాంట్లో క్యూబ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, మొత్తం అయితే క్యూబ్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు మైన్క్రాఫ్ట్ గురించి మ్యాక్సిమం ఎవరికి అంటే అందరికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మైన్క్రాఫ్ట్లో మన మైన్క్రాఫ్ట్ ఒక ఓపెన్ వరల్డ్ క్యూబ్స్ గేమ్ అనమాట. శాండ్ బ్లాక్స్ అని కూడా అంటారు. ఓపెన్ వరల్డ్ క్యూబ్స్ గేమ్. మనకి ఇందులో కొన్ని గోల్స్ అయితే ఉంటాయి, అంటే అచీవ్మెంట్స్ అనుకోవచ్చు. మనం ఈ వరల్డ్లో కంప్లీట్ చేయాల్సిన కొన్ని అయితే ఉంటాయి. ఈ ఫ్రీడీ అందరి ఉండిద్ది, అంటే అదైతే మెయిన్ గోల్ అనమాట. ఓకే, మాట్లాడుతూనే మన సిరీస్ అయితే వచ్చేసింది. బర్చ్ ఫారెస్ట్ అయితే మనం అయితే స్పాన్ అయ్యాం. మన మెయిన్ గోల్ వచ్చేసి, అంటే మన మెయిన్ అచీవ్మెంట్ వచ్చేసి ఫ్రీ ది ఎండ్ అని ఉండిద్ది. ఫ్రీ ది ఎండ్ అంటే ఏంటంటే ఒక డ్రాగన్ అయితే ఉంటుంది అనమాట, ఎండర్ డ్రాగన్ అని చెప్పేసి. దాన్ని మనం అయితే కిల్ చేసి ఫ్రీ ది ఎండ్ అనే ఒక అడ్వాన్స్మెంట్ అయితే వస్తుంది. అదే అనమాట మెయిన్ అడ్వాన్స్మెంట్. ఓకే, మనకైతే ఫస్ట్ బ్లాక్ మైండ్ చేయగానే ల్యాగ్ అయితే వస్తుంది, అది మనకు తెలిసిందే. అదిగోండి చెప్పానా, పర్లేదు కదా. ఇందాక మీద ఇప్పుడు బెటర్. ఇందాక నేను ఒక వీడియో చేద్దాను అయితే డిలీట్ చేస్తాను చెప్పాను కదా, ఆ ఓల్డ్ అదైతే నాకు అంతకు నచ్చలేదు అనమాట. ఎందుకంటే అందులో స్టార్టింగ్ 3 సార్లు రీస్పాన్, అంటే 3 సార్లు పోయా. అవసరం అంటారా? అదిగోండి ఫస్ట్ రెసిపీ అన్లాక్. వావ్, అంటే మనమైతే అంతకుముందు స్టార్టింగ్ 2 సిరీస్లు చేసాం కదా, అదేదో థర్డ్ టైం అనమాట ఆగిపోవడం. ఇదైతే దీనికైతే నేను గ్యారంటీ ఇవ్వలేను, అదైతే మా డాడీ మీద బేస్ అయి ఉంటుంది. కానీ మళ్ళీ డిలీట్ చేసేస్తే ఇది కూడా ఆగిపోయిద్ది. ఓల్డ్ బ్యాకప్ అంటే ఒక ఓల్డ్ అనేది బ్యాకప్ తీసుకుని ఎలాగని మనకి తెలీదు. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే, మనమైతే ఫస్ట్ రాగానే ఒక చెట్టు అయితే ఎత్తుక్కోవాలి. ఇలానే కాదు, చెట్లు చాలా టైప్స్ ఉంటాయి. ఇదైతే బర్చ్ ట్రీ అని అంటారు. ఈ లాగ్ అంటే ఈ వస్తువు పేరు వచ్చేసి చూసారా, బర్చ్ లాగ్ అంటారు. మనమైతే ఈ కొడితే ఇన్వెంటరీ వస్తుంది. మీకైతే మొబైల్లో ఆడే వాళ్ళకైతే కింద 3 డాట్స్ అయితే కనపడతాయి అనమాట. ఇదిగోండి, ఇక్కడ మన కింద స్లాట్స్ అయితే కనపడుతున్నాయి కదా, దాని పక్కన 3 డాట్స్ కనపడతాయి. నేను ఇప్పుడైతే మన మొబైల్ని USB హబ్ ఉంటుంది కదా, దానికైతే కనెక్ట్ చేసుకొని ఆడుతున్నాను అనమాట. కాబట్టి నేనైతే ఇంకా కంప్యూటర్లో ఆడే కీస్ అయితే వాడాలి. మనం ఈ కొడితే ఇన్వెంటరీ ఓపెన్ అయ్యిద్ది. మనకు కావాల్సిన రెసిపీ అంటే మనకి ఇప్పుడు వుడెన్ బ్లాక్ నుంచి వుడెన్ ప్లాంక్స్ కావాలి. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకైతే వచ్చేస్తే ఆ వుడెన్ ఈ బ్లాక్స్ అనేవి ప్లాంక్స్ కింద అయితే కన్వర్ట్ అవుతాయి. మనం కొన్ని తీసుకుంటాము. మళ్ళీ ఈ వుడెన్ ప్లాంక్స్ అనేవి మన క్రాఫ్టింగ్లో ఫుల్ నింపేసామనుకోండి, మనకైతే వింత డిజైన్తో ఒక పదార్థం అయితే వస్తుంది. దాని పేరే క్రాఫ్టింగ్ టేబుల్. మనం దాన్ని మన ఇన్వెంటరీలోకి తీసుకొని ఎక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ రైట్ క్లిక్ అనుకోండి. రైట్ క్లిక్ చేసేది వస్తుంది. ఒకసారి క్రాఫ్టింగ్ టేబుల్ డిజైన్ చూడండి ఎంత వింతగా ఉందో. ఇదైతే హ్యామర్, ఇదైతే రంపం అంతేనా, అదే అనుకుంటా గైస్. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ రైట్ క్లిక్ చేస్తే మన ఇన్వెంటరీలో అయితే 4 స్లాట్స్ ఉంటాయి కదా, కానీ క్రాఫ్టింగ్ టేబుల్లో ఎక్కువ స్లాట్స్ ఉంటాయి. మనం ఇక్కడ స్టిక్స్ అని ఉంటాయి.
స్టిక్స్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని స్టిక్స్ని తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ చేయాల్సినవి అయితే ఇవ్వనమాట. కొంతమందికి అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా మైండ్ క్రాఫ్ట్ మొత్తం ట్యూటోరియల్ టైప్ అనమాట. ఇది ఈ వరల్డ్లో మైండ్ క్రాఫ్ట్ అంటే తెలియని వాళ్ళని మైండ్ క్రాఫ్ట్ పురస్కారం చేసే అంత బాగా చెప్తాను నేను, కొంచెం జాగ్రత్త చూడండి. మనమైతే ఫస్ట్ వుడెన్ పికాక్స్ ఇక్కడ చూశారు కదా, అదిగోండి ల్యాగ్ అబ్బా ల్యాగ్, సూపర్ ల్యాగ్. ఇక్కడ మనమైతే స్టిక్స్ తీసుకొని దాంతో ఒక వుడెన్ పికాక్స్ అనేది ఉంటుంది, అదైతే క్రాఫ్ట్ చేస్తాను నేను ఆల్రెడీ. మనం లేట్ చేయకుండా ఆడాలంటే వుడెన్ పికాక్స్ తీసుకున్న వెంటనే స్టోన్, ఇదిగోండి స్టోన్ అయితే ఇలా ఉంటుందన్నమాట చూడడానికి, దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. మనం స్టోన్ మైండ్ చేసి మనకు స్టోన్ రాదు, కాబుల్ స్టోన్ వస్తుంది. కాబుల్ స్టోన్ అంటే ఆ స్టోన్ విరగొట్టినప్పుడు కాబుల్ స్టోన్ అయితే వస్తుంది. మనకి స్టోన్ రావాలంటే ఈ స్టోన్ని ఫర్నెన్స్ అనే ఒక దాంట్లో పెట్టాలి, అది కూడా చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. మనం ఫస్ట్ వచ్చేసి వస్తున్నాడయ్యా వీడి పేరు క్రీపర్ అబ్బా, మన దగ్గరికి వచ్చి దమ్మని పేలుతాడు, మామూలుగా ఉండదు అనమాట, బ్లాస్ట్ అయితే అయిపోతుంది. వీడికి మనం కొంచెం డిస్టెన్స్. వెల్కమ్ బ్యాక్ గైస్. అంటే ఫోన్ వచ్చింది, ల్యాగ్ వచ్చింది, రికార్డింగ్ ఆగిపోయింది, క్రీపర్ వచ్చి పేలింది, డ్యామేజ్ పడింది. చూసారుగా మనం ఫస్ట్ డ్యామేజ్ వచ్చేసి క్రీపర్ వల్ల పడింది. కానీ ఈ క్రీపర్ ఒక మంచి పని చేశాడు అబ్బా, మనం ఆ కేవ్లోకి వెళ్ళి మైన్ చేసుకోకుండా ఇక్కడే మనకి స్టోన్ అయితే తీసుకొచ్చాడు. మనం స్టోన్ అయితే మైన్ చేసుకోవాలి. స్టార్టింగ్ మనం వచ్చేది ఒక 12 స్టోన్ దాకా అయితే మైన్ చేసుకోవాలి. 12 వస్తుంది లేదబ్బా. ఫస్ట్ అయితే మనం ఒక 3 స్టోన్ మైన్ చేసుకొని మన క్రాఫ్టింగ్ టేబుల్ ఏది గైస్, మిస్సింగ్ పోస్టర్ గైస్, మన క్రాఫ్టింగ్ టేబుల్ మిస్సింగ్. షీప్స్ అబ్బా, నేను మెయిన్ చెప్పాలి, మన నైట్ టైమ్స్ అయితే మనకి కొంతమంది వస్తారనమాట, వాళ్ళే మనకు కొంచెం హామ్ కలిగిస్తారు, అంటే డేంజరస్. ఇప్పుడు మనకు వచ్చాడు చూసారా పచ్చ రంగులో, వాడిని క్రీపర్ అంటారు చెప్పా కదా. వాడు ఒకడు వస్తాడు, ఇంకా వాడితో పాటు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని వేసుకొస్తాడు, స్కెల్టన్ ఉంటాడు గైస్. సారీ గైస్, మళ్ళీ అయితే డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏ క్రీపర్ బేలు ఉండిద్దో ఏం పేలాదులేండి. మనమైతే చెప్పాక నైట్ అయ్యేలోపు ఇంత వెనక్కి వచ్చామా, దారుణం అబ్బా. ఏముంది, కట్ చేసేద్దాం. వచ్చానబ్బా, చాలాసేపు తిరిగి మళ్ళీ ఇంకా ఫోన్ వచ్చింది కదా, అయితే పోయిందనమాట. ఓకే పర్లేదు. మనం ఎక్కడికి వెళ్ళాం, ఆ క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గర ఉన్నాం కదా, మళ్ళీ మిస్ అయిపోయింది ఆ క్రాఫ్టింగ్ టేబుల్, మిస్సింగ్ కేస్ మళ్ళీ. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ అదిగోండి. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రైట్ క్లిక్ చేస్తే లోపల వస్తుంది. మనమైతే స్టోన్ పికాక్స్ ఓకే, షిఫ్ట్ పట్టుకున్నాం, షిఫ్ట్ వద్దులేండి, షిఫ్ట్ పట్టుకుంటే అన్నీ అయితే వచ్చేస్తాయి. ఒక స్టోన్ పికాక్స్, ఒక స్టోన్ యాక్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అర్జెంటుగా మనం ఇప్పుడు పని చేయాలి. షీప్స్ ఉంటాయి కదా మేకలు, వాటిని వేసేయాలన్నమాట, ఎందుకంటే వాటి నుంచి ఊలు వస్తుంది. ఆ ఊలుతో మనకి 3 ఊలు వచ్చిందంటే ఒకసారి మనం బెడ్ చేసుకోవచ్చు. అంటే నైట్ని అయితే మనం ఫుల్ అయితే స్కిప్ చేసేయచ్చు అనమాట. ఈ వరల్డ్లో నేనైతే వీటినైతే మైండ్ క్రాఫ్ట్లో పిక్స్ అంటారు, కొంచెం వెంతకుంది, కానీ ఇవి పిక్సే మైండ్ క్రాఫ్ట్లో. వీటినైతే మనమే హామ్ చేయకూడదు, ఎందుకంటే నేను మీకు చెప్తాను. ఫస్ట్ మన మెయిన్ గోల్ వచ్చేసి షీప్స్ అనమాట. షీప్స్ కావాలమ్మా రే. ఇదిగోండి చికెన్స్ ఉన్నాయి, వీటిని అయితే ఫుడ్ కోసం అయితే మనం వేసేయచ్చు. రియల్ లైఫ్లో వేసేస్తే ఎలా కూడా పట్టుకుంటుంటారు, కాబట్టి మైండ్ క్రాఫ్ట్లో వేసేద్దాం. ఈ చికెన్కి వచ్చేసి చాలా తక్కువ హెల్త్ అయితే ఉంటుంది అనమాట, ఒకసారి కొట్టంగానే పోతాయి. కానీ షీప్స్ కౌస్కి అయితే అంత ఎక్కువ అయితే ఉండవు, చైమీ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఏదబ్బా ఇందాక ఇక్కడే కనపడింది కదా షీపు, ఇదిగోండి ఒక్కసారి కొడితే అబ్బా నైట్ అవుతున్నట్టుందబ్బా. త్వరగా మళ్ళీ నైట్ మొత్తం పరిగెత్తాల్సి వస్తుంది, లేకపోతే షీప్ కనపడిపోతే. ఇల్ల షీప్ అంట, ఇది ఊలు ఇస్తుందా గాయస్, ఇచ్చినప్పటికి మనం తీసుకోకూడదు, దాన్ని చంపలేము. షీప్ విలేజ్ ఉంటే చాలా బాగుండబ్బా, ఇప్పుడు నాకు కావాలి విలేజ్.
ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, ఉన్నాయి అబ్బా, రెండు 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 నా కోసమే ఉన్నాయి. ఇంకా మూడోది కూడా కనపడాలి. బ్రౌనా, ఇగో చూసారా, వీటిని అయితే 2-3 సార్లు కొట్టాల్సి వస్తుంది. పైన వూల్ అన్లాక్ అయింది చూసారా మీరు, కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట వూల్స్లో. ఇంకొక్కటబ్బా, ఒక్కటంటే ఒక్క వైట్ వూల్ కావాలి. ఇది కూడా తీసుకెళ్దాం, పొయ్యిలో పెట్టుకోవడానికి పనికి వస్తాయి. ఒక వైట్ వూల్ అబ్బా, డార్క్ ఓక్ భయం కూడా అయితే దొరికేసింది. మనమైతే మన బేస్ని అయితే డార్క్ ఓక్తోనే కట్టుతాం. వద్ది దొరికిందబ్బా, దొరికింది. నా కోసమే షీప్ ఇక్కడ స్పాన్ అయింది. ఏందబ్బా ఇది అయిపోయింది. ఓకే, ఫైన్. వీటిని కూడా అయితే తీసుకెళ్ళాలి. ఇవైతే మనకి పొయ్యిలో పెట్టుకోవడానికి అయితే పనికి వస్తాయి, అంటే ఫర్నెన్స్. ఓకే, నేను ఇప్పటిదాకా మీకు ఫర్నెన్స్ ఎలా చేయాలి చూపించలేదు కదా, సారీ మర్చిపోయా. మనకు కూడా ఇప్పుడు ఫర్నెన్స్ అయితే పని ఉంది, కానీ షీప్స్ ఎన్ని కనపడితే వాటిని అన్నిటిని వేసేయాలి మనం, ఎందుకంటే మనకి ఊలు హెవీగా కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా త్వరగా అయితే మనం, ఆహా ల్యాగ్ చూసారా, మనం ఎవడో ఉన్నాడు, పరిగెత్తు. ఎవడో ఉన్నాడు అబ్బా, అదిగోండి ఈడే అనమాట. మనకైతే వస్తాడు నైట్ టైము. ఇది అయిపోయింది అబ్బా హెల్త్. మనకైతే కింద చికెన్ లెగ్ పీస్ లా కనబడుతుంది కదా, దాని అయితే హంగర్ అంటారు. ఈ హంగర్ అనేది పూర్తిగా అయిపోతే మనకైతే డ్యామేజ్ పడడం స్టార్ట్ అయ్యిద్ది. ఏదబ్బా ఇది, క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, వచ్చాయి త్వరగా వచ్చాయి. మనమైతే ఇప్పుడు త్వరగా బెడ్ అయితే క్రాఫ్ట్ చేయాలి, కాకపోతే ఈ ల్యాగ్ అంత మాదిరి అవుతుంది. ప్లేస్ అయింది. బెడ్ వచ్చాయి. అబ్బా, ప్లాన్స్ తయారు చేసుకోవాలేమో అనుకున్నా, పర్లేదు. త్వరగా అయితే మనకి స్లీప్ వేసేయాలి. ఎందుకంటే బెడ్ అయితే ఇలా ఉంటుంది, దాని మీద రైట్ క్లిక్ చేయాలి. ఇంకా నైట్ అవ్వలేదంట. ఇప్పుడు అట్లీస్ట్ ఎంజాయ్ చేయండి అబ్బా సన్సెట్ని. సన్సెట్ ఎంజాయ్ చేసినప్పుడు ఎవరైనా వెనకాల నుంచి వచ్చి కొడితే మామూలుగా ఉండదు మనకి. ఓకే, త్వరగా రా, నైట్ అవ్వరా. మనమైతే నైట్ టైం అయితే చాలామంది వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఇదే మనకున్న ఒక మెయిన్ మార్గం. ఓకే, నైట్ అవ్వట్లేదబ్బా, ఎంతసేపు రా. మళ్ళీ మనం పొద్దున్నే లేచేసి ఇదైతే చేసుకోవాలి అనమాట. ఫర్నెన్స్ మన హంగర్ చూసారు ఎంత తగ్గిపోయిందో. అమ్మాయ, మనమైతే మొత్తానికి మన మైండ్ క్రాఫ్ట్లో ఫస్ట్ డే అయితే సర్వైవ్ అయిపోయాం. ఓకే అబ్బా, ఎవరు స్పాన్ అవ్వలేదు, స్పాన్ అవ్వలేండి, ఎందుకంటే నేను వెంటనే స్లీప్ వేసేసా కదా. ఓకే, ఇప్పుడు నాకు వుడ్ అయితే కావాలి. వుడ్ కాదు, మళ్ళీ వుడ్ అంటున్నా అయింది. స్టోన్ అయితే కావాలి, రాళ్ళు రప్పలు. హంగర్ అయిపోయిందబ్బా. సర్లేండి, ఇలా కిందకి మైండ్ చేద్దాం. మీకైతే ఎప్పుడు స్టోన్ దొరకలేదు అనుకోండి, అంటే ఇందాక కనపడిన స్టోన్ దొరకలేదు అనుకోండి, ఇలా కిందకి వెళ్ళిపోండి, అక్కడే అదే కనపడుద్ది స్టోన్. చూపిస్తా కదా, అదిగోండి స్టోన్. ఓకే, ఇంకా మీకు కావాల్సినంత స్టోన్ అయితే మైండ్ చేసేయండి, మనం టైం వేస్ట్ చేయొద్దు. ఆ వుడెన్ పికాక్స్ వేస్ట్ అయిపోద్ది అనుకోకండి, పొయ్యిలో పడేస్తుందండి. పొయ్యి అంటే మన ఫర్నెన్స్. ఇప్పుడు ఆ ఫర్నెన్స్ కోసమే ఒకేసారి కొంచెం ఎక్కువ అయితే కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం అనమాట, ఎందుకంటే మళ్ళీ మనమైతే దీనికోసం అయితే రాకూడదు. కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసుకోవాలి. మనకి పంప్కిన్స్ దొరికాయి. ఓకే గైస్, మాటల్లో మా అన్నయ్య కూడా వచ్చేసాడు. రే బాబు, కొత్త వాళ్ళు వచ్చాను అనమాట, అందులో మనకి పంప్కిన్స్ కూడా కనపడ్డాయి. ఓకే, స్టోన్ 17. నేను కొంచెం డల్గా ఉన్నట్టు మీకు అయితే అనిపించవచ్చు, ఎందుకంటే నేనైతే పాత వరల్డ్ గురించి చాలా చేస్తే బాధపడుతున్నాను, ఎందుకంటే అందులో చాలా నాకైనా అంత పర్లేదు. మా అన్నయ్య సపరేట్గా వరల్డ్ క్రియేట్ చేసుకున్నాడు. మీకైతే బ్యాక్ వీడియోలో చూస్తే, అంటే బ్యాక్ ఇప్పుడు తమ్నైల్ వీడియో తమ్నైల్ ఎక్కడైతే సారీ గైస్, వీడియో తమ్నైల్ అయితే ఇక్కడ వేస్తాను, ఒకసారి దాన్ని చూడండి. అందులో ఆ వీడియోలో మా అన్నయ్య అయితే ఒకటి క్రియేట్ చేసుకున్నాడు అనమాట. వాడి ఓన్గా ఒక సీడ్ అయితే ఎత్తుకోలేదు, ఓన్గా ర్యాండమ్గా వచ్చిన సీడ్లో. ఏంటిది? ర్యాండమ్గా వచ్చిన సీడ్లో అయితే వాడు ఆడాడు. అందులో వాడు ఫార్చ్యూన్ 3 పికాక్స్, ఇంకా 1.5 ఎంత రండి డైమండ్స్, 2.5 స్టాక్స్ ఆఫ్ డైమండ్స్ వచ్చినాయి గైస్ వాడికి ఫార్చ్యూన్ 3తో మైండ్ చేసి.
అంత కష్టపడ్డాక వాడికైతే ఇదైతే అయిపోయిందనమాట. అంటే వాడు డిలీట్ చేయడం జరిగింది. దాంతో ఎంత బాధ ఇది చెప్పండి. 2.5 stacks ఆఫ్ డైమండ్ వాడు ఎండర్ డ్రాగన్ని డిఫీట్ చేయగలడు. ఇంకా అసలు ఎంచాన్మెంట్ చేసుకుంటే వాడిని ఇంకా ఆపే వాడే ఉండడు ఆ వరల్డ్లో. అంత మంచి వరల్డ్ అయితే డిలీట్ చేయడం అయితే జరిగింది. ఎంత బాధ వేస్తుంది చెప్పండి. నేనైతే అక్కడే ఇంకొక కింద పడుకొని ఇంకా పొరలాడు ఏడుస్తా. ఓకే, ఆ మెట్ల దారి నుంచి వెళ్ళొచ్చు కానీ నాకు బతకం. ఓకే అమ్మయ్యా. ఊరిని హంగర్ అయితే మామూలుగా అయిపోలేదు, హెవీగా అయిపోయింది హంగరు. రీస్పాన్ పాయింట్ అయితే ఇక్కడ సెట్ అయిపోయింది, అదే బెటరు. ఏంటమ్మా ఇది ఎల్లోడ్ అయ్యా? పంపికన్ నుంచి ఎల్లోడ్ అయ్యి వస్తుందా? వావ్ నైస్. నాకు ఇప్పటిదా తెలియదు కదా, ఎన్నాళ్ళుగా మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నా కానీ. ఫర్నెన్స్ యా, ఇదే మనకు కావాల్సింది. మనం షిఫ్ట్ పట్టుకొని నొక్కితే 10 ఫర్నెన్స్లు వచ్చేస్తాయి. స్టోన్ మొత్తం వేస్ట్ అయ్యిద్ది. ఇది అయితే ఫర్నెన్స్ అనమాట. ఈ ఫర్నెన్స్ కొంచెం నమ్మదక్యంగానే ఉంటుంది. ఫర్నెన్స్ని కూడా రైట్ క్లిక్ చేస్తే దాని లోపలికి వెళ్తాం. మనం ఇక్కడ కింద మన పికాక్స్ని పడేద్దాం. పైన ఏం పెట్టాలి? ఫుడ్ పెట్టాలి. రా మటన్ పెట్టేద్దాం. ఓకే, చూసారా మన పికాక్స్ అయితే కాలిపోతుంది అనమాట. ఎంత ఫాస్ట్గా అయిపోతాను చూసుకో. అంటే ఇక్కడ ఈ మంటలా కనిపిస్తుంది చూసారా, అదైతే మనకైతే ఫ్యూయల్ అనమాట. ఓకే, ఫ్యూయల్ కింద వాడతామని చెప్పాను చూసావు, ఇదే అనమాట. అది ఏదైతే భలే పనిచేస్తుంది. ఓకే గాయ్, గుర్తుపెట్టుకోండి, మనం ఈ వరల్డ్లో ఫస్ట్ తింటున్న ఫుడ్ వచ్చేసి కుక్కుడు మటన్. రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ అనుకుంటా గైస్. అదే ఓకే, ఇది కూడా ఒకటి పెట్టుకో. ఓకే గైస్, మా అన్నయ్య కూడా వచ్చేసి ఇంకా వాడి వాయిస్ కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. నాకు కూడా బయట చేసే సౌండ్లు కొంచెం క్లారిటీ కనపడతాయి. చూసారా కదా, ఇవైతే మనకు చాలా బాగా అయితే యూజ్ అవుతున్నాయి. ఏంటిది? లీఫ్ ఫ్లిటర్. యా, షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ చేస్తే అన్నీ మనకైతే వచ్చేస్తాయి. స్టార్టింగ్ మన స్పాన్ వచ్చేసి దీంట్లో స్పాన్ అయింది కాబట్టి మనకు కొంచెం మంచిగా ఉందన్నమాట. ఓకే, అక్కడైతే ఇది బాగుందబ్బా, నాకు ఇదంతా అయితే నచ్చింది. మన అదృష్టం బర్చ్ ఫారెస్ట్లో స్పాన్ అవడం వల్ల మనకైతే కొంచెం షీప్గా బాగానే దొరికినాయి. ఇది అయిపోగానే మనం కొంచెం వుడ్ కొట్టుకోవడం అవుతుంది. ఇంకా దీనికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోవచ్చు గైస్. ఈ లీఫ్ లీటర్ అయితే మనకైతే హెవీగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఒక్క మటన్ కుక్ చేయడానికి ఒక లీఫ్ లీటర్ అయితే అయిపోతుంది. కొంచెం హెవీయే, పర్లేదు. అయినప్పటికీ లీఫ్ లీటర్ అంటే మన చెట్టు నుంచి ఆకులు రాలి పడిపోతాయి చూసారా, అదే అనమాట లీఫ్ లీటర్ అంటే. మన దగ్గర ఉన్న ఈ చికెన్ని కూడా కుక్ చేసి పడేద్దాం, పడుండిద్ది. షిఫ్ట్ పట్టుకుంటే వెళ్ళవా? ఏదో ఒకటి లేండి. ఇదిగోండి గైస్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లీఫ్ లీటర్ అనమాట. కాకపోతే ఇది కొంచెం కలర్లో ఉంటాయి, కలర్లెస్. ఓకే గైస్, నేనైతే ఈరోజు ఎపిసోడ్లో అంటే ఇంతవరకు చెప్పినంత వరకు మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందో అర్థం అవ్వలేదు ఒక్కసారి అయితే నాకు కామెంట్లో అయితే చెప్పండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ దీన్నే ఇంకోసారి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ పెడతాను అర్థం కాకపోతే. లేకపోతే ఏ పాయింట్ అర్థం కాదో చెప్పండి, నేను ఒకసారి మళ్ళీ షార్ట్స్లోకి వచ్చి కానీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పాను కదా, మనకి మైండ్ క్రాఫ్ట్ అంటే తెలియని వాళ్ళం కూడా మైండ్ క్రాఫ్ట్లో ప్రోస్ని చేస్తాను. అంత బాగా మైండ్ క్రాఫ్ట్ నేర్పిస్తాను. నేను మైండ్ క్రాఫ్ట్ అంటే పెద్ద ప్రో అయిన కాదు. ఇంకా నేను మాట్లాడాలంటే నేను ఇప్పటిదాకా ఒక్క మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ కూడా అయితే అది చేయను, అంటే దాన్ని కంప్లీట్ చేయలేదు అనమాట. ఓకే, మనకైతే విలేజ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మ్యాక్సిమం కట్ చేసే పార్ట్ అయితే ఎక్కువ ఉండొచ్చు, నాకు హెవీగా ఉండొచ్చు, ఎక్కువ కాదు. హెవీగా ఉంటుంది కట్ చేసే పార్ట్. ఏదైతే ఎక్స్ట్రా కాబట్టి పైన పెట్టేద్దాం. ఓకే అబ్బా, ఐ థింక్ వీఆర్ ఆల్ సెట్. ఎన్ని సెట్టు? ఇంకొక పికాక్స్ అవసరం అంటారా? అవసరం లేదులేండి. ఇంకొక బర్చ్ టీని కొట్టేసి వెళ్ళిపోదాం. విలేజ్ని ఫైండ్ అవుట్ చేయాలబ్బా ఎట్లాగైనా. ఓకే, మన మెయిన్ గోల్ వచ్చేసి విలేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బెడ్ని అయితే దగ్గర పెట్టుకుందాం. మనమైతే ఒకసారి బెడ్తో స్లీప్ వేస్తే లేక దాని మీద ఇంటరాక్ట్ అవుతే మనకైతే అక్కడ రిస్పాన్ పాయింట్ అయితే సెట్ అయిపోయింది. మనం ఇంకెప్పుడు ఏ విధంగా అయితే పోయినప్పటికీ అక్కడికే వచ్చేస్తాం. అదే నాకైతే ఇంకా కీబోర్డ్ అయితే అలవాటు అవ్వలేదు. యాజ్ వీ నో, నేను ఎప్పుడైనా అంతే కదా, మీరు మన పాత వీడియో చూసినా అంటే నేను డబుల్ నొక్కపోయి నొక్కుతాను అనమాట. నేను ఇప్పుడు ఈ కంట్రోల్స్ ఇవన్నీ కీబోర్డ్స్ ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు అంటే మ్యాక్సిమం కంప్యూటర్లో ఆడే వాళ్ళు అయితే ఇవైతే చూడరు కాబట్టి మొబైల్లో ఆడే వాళ్ళకే చెప్తున్నాను. మొబైల్లో ఆడే వాళ్ళైతే వాళ్ళకైతే మామూలుగా ఆప్షన్స్ అనేది కనపడుతుంటే మీకైతే పక్కన డీప్యాడ్ అయితే వస్తుంది అనమాట. నేనైతే ఇంకా కీబోర్డ్ని ఇలా కనెక్ట్ చేసుకున్నా కాబట్టి నాకు ఏం కనపడకుండా కీబోర్డ్తో అయితే నేను చేస్తున్నా.
ఇది మేబీ డెజర్టే అబ్బా. డెజర్ట్ మనకి చాలా పని ఉంది, ఎందుకంటే మనకి చాలా కావాలి కదా. ఏంటబ్బా పేరు? పేరేంటి? కాంక్రీట్కి మనకైతే కావాలబ్బా. అమ్మయ్య, ఫాల్ డ్యామేజ్ పడ్డాను. హే, ఇప్పుడు దాకా అన్లాక్ అవ్వలేదా బోటు? అంతేలేండి, మనం నీళ్ళలోకి ఇప్పుడు దిగామని బోట్ అన్లాక్ అవ్వడానికి. చూసారు కదా, లాగ్ అయితే హెవీగా అయితే అవుతుంది. ఉంటాయో ఉండవో వైబ్రెంట్ అయితే కన్ఫర్మ్ అయితే ఇవ్వలేను అనమాట. ఎందుకంటే ఇంతలా ల్యాగ్ అవుతుంటే ఎలా ఉంచబుడ్డ అయింది గైస్, వీడియో బాగా ఉండదు, ఇంకా తీసేయాలేమో గైస్. మౌస్ షేరర్స్ అంటే ఇంకేం గ్రాఫిక్స్తోనే ఆడాల్సి వస్తుందేమో మరి. నేను అన్ని ఆప్షన్స్ కొంచెం లో మీడియంలోనే పెట్టా గైస్. ఇంకా ఫాగ్ అయితే అసలు కంప్లీట్ ఆపేసా. ఒక డార్క్ ఓక్ సాప్లింగ్ అయితే ఎత్తుకెళ్దాం, ఎందుకంటే మన బేస్ కట్టడానికి మనకి డార్క్ ఓక్ అయితే హెవీగా అయితే కావాలన్నమాట. ఎందుకంటే మేము చెప్పా కదా పాత వరల్డ్ ఒకటి ఉందని, అందులో మనమైతే మన బేస్ క్రియేటివ్ వరల్డ్లో ఈ డార్క్ ఓక్తోనే కట్టాం. కాకపోతే మనకు అప్పుడు డార్క్ ఓక్ అనేది అసలు అవైలబుల్లోనే లేదు, ఎంతో దూరంగా ఉంది. నేనైతే ఈ వరల్డ్లో చంక్ బేస్ అయితే వాడతాను. చంక్ బేస్ ఎలా వాడాలి నాకు ఈ మధ్యనే అయితే తెలిసిందనమాట. ఒక డార్క్ ఓక్ సాప్లింగ్ అబ్బా, నేను వెళ్ళిపోతా. కానీ సాప్లింగ్ వస్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లాంట్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర ఎప్పుడైనా అన్ని ప్లాంట్స్ యొక్క సాప్లింగ్స్ అయితే పెట్టుకోవాలి, చాలా పనికి వస్తాయి. మన దగ్గర ఇప్పుడు ఎలా ఉంది, స్పానే మనం బర్చ్లో స్పాన్ అయ్యాము. బర్చ్ సాప్లింగ్ ఒకటి తీసుకున్నాం, ఎందుకంటే మనం నెక్స్ట్ మూవ్ ఆన్ అయ్యే ప్లేస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మేబీ డెజర్ట్ అవ్వచ్చు, లేక మంచి ప్రదేశం అవ్వచ్చు, అక్కడ ఇవన్నీ దొరకవు కదా. కాబట్టి అన్ని సాప్లింగ్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవడం బెటర్ అబ్బా. ఈ డబ్ల్యూ పోయేటట్టు నొక్కి 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 ఎంతసేపు ఒక సాప్లింగ్ బట్ నేను వెళ్ళిపోతా. ఓకే, లెట్స్ వెయిట్. నువ్వు వెయిట్ చేయను, అడ్డలు చూసొద్దాం పదండి. విలేజ్ టర్టిల్స్, హాయ్ బ్రో, నమస్తే. డార్క్ భయంలో ఇంకా జంగిల్లో అంత ఎక్కువ ఉండడం అయితే మంచిది కాదనమాట. ఇంకా పేలో ఒకటి ఉండిద్ది, అక్కడ కూడా ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే మాప్స్ అయితే స్పాన్ అయిపోతాయి అనమాట ఈజీగా. గైస్ పొలాలు పడుతున్నాయి, మరి సాప్లింగ్ ఏం పడట్లేదు ఏంది? కంపల్సరీ సాప్లింగ్లు ఉండవా వీటికి? నేను ఏడుస్తా సాప్లింగ్లు ఉండకపోతే. ఏడవలసిందే అంటారా? నైట్ అవుతుందా? నాకు ఇప్పుడు భయం లేదు, ఎందుకంటే నా దగ్గర బెడ్ ఉంది. ఐ హ్యావ్ మై బెడ్, యూ నో. నాది ఓషన్ మాన్యుమెంట్ అనుకున్నా కదా దీన్ని. ఇది లేండి, ఓషన్ మాన్యుమెంట్ కాదు. లేదబ్బా, ఒక్క సాప్లింగ్ కూడా పడలేదా? సర్లేండి, మనం బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. కోఆర్డినేట్ నోట్ చేసుకుందాం, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వద్దాం. అదిగోండి చూసారా, ల్యాగ్ మామూలు లేదు, అంత మాదిరి అవుతుంది. ఓకే, మన ఫస్ట్ ఎపిసోడ్లోనే 2 సన్సెట్లు అయితే అవుతున్నాయి. మన ప్రోగ్రెస్ వచ్చేసి 0 అనమాట. ఓన్లీ స్టోన్ దగ్గరే ఉండిపోయాం, మైనింగ్ ఎక్కడికి వెళ్ళలేదు. మనం ఫస్ట్ అయితే ఒక విలేజ్ అయితే ఫైండ్ చేయాలి. ఇక్కడ పంపుకిన్స్ అయితే ఉన్నాయి కదా, నేనైతే ఒకసారి చెక్ చేస్తాను. చంక్ బేస్లో అయినా చెక్ చేస్తాను, ఈ విలేజ్ అయితే కనిపెట్టాలి. ఓకే, ఇప్పుడైతే కొంచెం కింద పడినట్టున్నాయి వస్తువులు, ఎందుకంటే మనకి మోంతా తుఫాన్ ఉంది కదా, దానివల్ల అయితే మోంతా తుఫాన్ మోసం చేసేసింది అబ్బా మనందరినీ. గుంటూరులో వర్షం పడుద్ది అనుకుంటూ ఏం పడలేదన్నమాట. ఓకే ఫైన్, అయితే చంక్ బేస్లో అయినా కొట్టి పక్కా ఈ విలేజ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాను. వావ్, నేను చూడలేదబ్బా, భలే ఉంది. రివీన్ ఇందులో పడితే ఇంకేమైనా ఉందా, కాబట్టి సైలెంట్గా జాగ్రత్తగా వెళ్ళిపోదాం పోకుండా. విలేజ్ని ఇప్పుడు ఎటువైపు వెళ్దాం అనుకోవడానికి, వెళ్దామా? ఏ బాబు ఇట్రారా, నాకైతే పక్కా తెలుసు అబ్బా విలేజ్. మనకైతే ఈ పంప్కిన్స్ కనపడితే విలేజ్ అయితే పక్కా అంటే పక్కా ఉంటుంది. ఇక్కడ నోట్ చేసి పెట్టుకొని పక్క మన సరౌండింగ్స్లో మేబీ ఒక 100-1000 బ్లాక్స్ సరౌండింగ్స్లో అయితే మనకైతే విలేజ్ అయితే ఉంది. చంక్ బేస్లో అయినా వెతికి నేనైతే విలేజ్ దగ్గరికి వెళ్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పక్కా విలేజ్లోకి వెళ్తాం. ఓహో, ఈ చిన్న టర్టిలా, వావ్ భలే ఉందబ్బా. ఇక్కడ పంప్కిన్స్ కనపడి. ఓకే,
చిన్న టర్టిల్ అసలు నేనేదో అనుకున్నా దాన్ని చూసి. షుగర్ కేన్ అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడ కనపడితే అక్కడ తీసుకోవాలి. ఎందుకంటే అప్కమింగ్ ఎపిసోడ్స్లో మీకు చెప్తాను లేండి, ఇప్పుడు చెప్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పటికీ అనవసరం చాలా అయితే వాగేశాను అప్కమింగ్లో వచ్చేవి. ఓకే ఎటు వెళ్తాం అయిందని నేను ఆలోచిస్తున్నా. నా బాధ ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కాకుండా ఈ ఎపిసోడ్లోనే ఇది ఫైండ్ అవుట్ చేసేస్తే బాగుండిద్ది కదా విలేజ్. రే బాబు ఇక్కడ పంపుకిన్స్ కనపడ్డాయి, అమ్మ ఎటు వెళ్తే విలేజ్ వస్తుంది నేను దాని నుంచి నేను డీప్ డిస్కషన్. రే బాబు ఇదిగో ఇక్కడ పంపుకిన్స్ అయితే ఉన్నాయి, ఎటు వెళ్తే విలేజ్ వస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. చిన్న సజెషన్ ఏమైనా ఉంటే ఇస్తావా? చూడరా రే, అయితే పంపుకిన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎటు వెళ్తే విలేజ్ వస్తుంది నీకేమైనా ఐడియా ఉందా? అంటే జస్ట్ ఇది అడుగుతున్నా. పక్క తమలపాకు అయితే ప్లీజ్ నేర్చుకో. హెవీ అబ్బా ల్యాగ్ మాత్రం ఏమన్నా అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తా, పక్క మామూలుగా లేదు. త్వరగా చెప్పాలా మీరు ఓకే మన చెప్పినట్టయితే అది వెళ్దాం. ఆహా నా అదృష్టం ఏం చేస్తాం అలా ఉంది. కరెంట్ అయితే పోయింది, ఫోన్కి కరెంట్కి సంబంధం లేదు కదా, ఫోన్ రన్ అవుతూనే ఉంటుంది. దారిలో ఎక్కడ నాకైతే రెడ్డే కనిపిస్తే మన బెడ్కి అయితే యాడ్ చేసేస్తా. ఓకే గైస్ ఇదిగోండి ల్యాగ్ మామూలు లేదు. ఇదిగోండి దీన్ని అయితే పాపీ అంటారనమాట. దీన్ని ఇలా మనం కలెక్ట్ చేసుకొని ఇన్వెంటరీలోకి వెళ్తే ఇక్కడైతే రెడ్ డే అని కనిపిస్తుంది. దీన్ని నొక్కామంటే ఒక పాపీ నుంచి ఒక రెడ్ డే వస్తుంది. ఒక రెడ్ డే ఇంకా మన బెడ్ పెట్టేస్తే మన బెడ్ రెడ్ బెడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. అదిగోండి ఓకే నైస్. నెక్స్ట్ ఎపిసోడే అబ్బా నాకు తెలిసి పక్కా విలేజ్. ఇప్పుడు ఎక్కడల్లా కనబడే పరిస్థితులు ఏం కనిపించట్లేదు. వెయిట్ గైస్ ఒక్క నిమిషం, వీడియో ఎంతసేపు వచ్చింది? ఆర్ యు కిడింగ్ మీ 20 minutes? దారుణం అబ్బా. ఓకే గైస్ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు గో. ఎఫ్ఐ ఎక్కడ ఉంది కనపడట్లేదు అబ్బా. ఓహో ఏం నొక్కానబ్బా, ఏవతలు బో. వెయిట్ గైస్ నాకైతే ఎఫ్ఐ అయితే కనిపించట్లేదు. ఎఫ్ఐ ఎస్ గైస్ నా నుంచి దీన్ని కొట్టడానికి అయితే మనమైతే వెళ్ళాడిపోతున్నాం. ఓకే గైస్ మనమైతే ఇప్పుడు చాలా కష్టపడి ఈ విలేజ్ని ఎతకడానికి అయితే ట్రై చేస్తున్నాం. అప్పట్లోగా వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయిందని లేదా వీడియోని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాను గైస్. ఓకే గైస్ మరి ఈ వీడియోకి అయితే ఏంటంటే ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేను చంక్బేస్లో ఎదికైనా సరే విలేజ్ని అయితే రీచ్ అవుతాను. ఓకే గైస్ ఇంకంతే ఈ ఎపిసోడ్లో మనం చేసినవైతే మనం ఒక బెడ్ క్రాఫ్ట్ చేసుకున్నాం, ఇంకా స్టోన్ టూల్తో అయితే అప్గ్రేడ్ అయ్యాం. ఇంకా అనేది విలేజ్ దొరికాక మనం అక్కడ ఒక చిన్న టెంపరీ బేస్ అయితే కట్టుకుని అందులో నుంచి మైనింగ్ అయితే కనెక్ట్ చేసుకుందాం. ఇదేనబ్బా మరి ఈరోజు వీడియో అయితే. సరే ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి గైస్. ఇది అవుట్రో చెప్పడం అయితే మర్చిపోయి చాలా రోజులు అయింది కదా మరి ఎపిసోడ్ అయితే చేసి. సరే గైస్ మరి ఈ వీడియోకి అయితే ఏంటి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ అందరి ముందుగానే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.